జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడి దేశాన్ని కదిలించింది. ఏప్రిల్ 22, 2025 పహల్గామ్ వద్దనున్న బైసరన్ వ్యాలీలో టూరిస్టులపై తీవ్రవాదులు దాడి చేశారు. అడవి ప్రాంతం నుండి మిలిటెంట్లు కాల్పులు జరిపారు. టూరిస్టులు పరుగు తీశారు. కానీ ఆ గందరగోళంలో 26 మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయారు. ఆ సమయంలో ఒక యువకుడు 23 ఏళ్లు ఆదిల్ హుసేన్ షా నిస్వార్థంగా ముందుకు వచ్చాడు. చిన్నపిల్లలను దాచి గాయపడ్డ మహిళలను కాపాడాడు. కానీ ఆ కాల్పులో గాయపడి తన ప్రాణాలను కోల్పోయాడు. అతని ధైర్యమే చాలామందిని రక్షించింది. మన ప్రధానమంత్రి ఎమర్జెన్సీ సెక్యూరిటీని నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఖండాలను కూడా నిర్వహించారు. ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతూనే ఉన్నాయి? మన దేశం శాంతికి నిలయంగా మారాలని మనం ఆశిద్దాం.